వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదరికం 6% తగ్గిందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్స్ తో పాటు మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కల్పించిందని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. స్కూల్స్లో సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఈ 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పని కూడా మనం చెప్పచ్చు. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆశించినటువంటి ఫలితాలు ఇచ్చి ఒక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో, దృష్టి పెట్టడంలో ప్రభుత్వం బాగుందని చెప్పని ఇండికేటర్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఈ నాడు నేడుకు సంబంధించి ఈ గర్ల్స్ టాయిలెట్స్ అంటే ప్రతి స్కూల్స్లోనూ నాడు నేడు కంప్లీట్ అయ్యేటప్పుడు ఇప్పటికే టాయిలెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ మొత్తం అంతా కూడా నాడు నేడు కంప్లీట్ అయ్యేలోపు పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే